నేనేమంటున్నానంటే అమ్మా ఇక్కడికి అనేక పార్టీలు వచ్చినాయి. నేను సిపిఎంని తప్పు పట్టట్లే. వీరభద్రం గారు కావచ్చు, ఈ జిల్లా కార్యదర్శి కావచ్చు, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ కావచ్చు, జిల్లా కమిటీ కావచ్చు, ఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ కావచ్చు, జిల్లా కమిటీ కావచ్చు, సిపిఐ పార్టీ 100 సంవత్సరాల స్వీయ సమాధి తవ్వుకున్న సిపిఐ పార్టీ అవునో కాదో తెలియదు కానీ సిపిఐ పార్టీ కావచ్చు, మొత్తం కమ్యూనిస్టు పార్టీలు 70 ఏళ్ల నుంచి ఉద్యమాలు ఉంటాయి. నిజంగా మీరు ఉద్యమాలు చేసి ఉన్నట్లయితే సంతోషమే. ఈ మొత్తం రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చిన బీజేపీ పార్టీ, ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ వచ్చిందమ్మా, కేటీఆర్ పార్టీ, ఇక్కడికి వచ్చిన కవిత గారి జాగృతి వేదిక, వీళ్ళందరికీ మనం చెప్పేది ఏంటంటే అమ్మా, ఇవో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం పట్టణంలో ఉన్న వెలుగుమట్ల భూ బాధితులు ఎవరైతే ఉన్నారో భూ బాధితులకి అండగా నిలబడి ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మనతో కేటీఆర్ ఉద్యమం చేయాలి, కేసీఆర్ ఉద్యమం చేయాలి, సిపిఎం పార్టీ చేయాలి, సిపిఐ చేయాలి, ఎంఎల్ పార్టీ చేయాలి, బీజేపీ చేయాలి, సమస్త బీసీఎస్సీ ఎస్టీ సంఘాలు ఈ సమస్య పరిష్కారంతో అయ్యే వరకు ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ మొత్తం నాయకత్వం మన ఇళ్లలోకి మనం పోయి మన ఇళ్లని కూలగొట్టిన ఇళ్లని రీకన్స్ట్రక్ట్ చేసి దానికి నష్టపరిహారం చెల్లించి మనకి గౌరవంగా మనల్ని ఆ భూమిలో ఇళ్లు కట్టి ఆ ఇళ్లలోకి తోలేంత వరకు మొత్తం రాజకీయ పార్టీలతోటి కమిటీ వేసి ఆ కమిటీతో పోరాటం చేయాలి.